Hello everyone, welcome back to Aim High Telugu YouTube channel. So Staff Selection Commission the calendar for year 2025-26 రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు. ఇఫ్ యూ వాంట్ దిస్ పీడిఎఫ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ssc.gov.in వెబ్సైట్కి వెళ్ళి మీరు నోటీసెస్లో ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ద ఫైనల్ క్యాలెండర్ ఫర్ ద స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ నౌ. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు, దాంతోపాటుగా ఏ మంత్లో ఆర్ ఏ డేట్లో ఎగ్జామ్ అనేది జరగబోతోంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీన్ని బట్టి మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనకి ఎంత టైం ఉంది ఆర్ తక్కువ టైం ఉందా ఎక్కువ టైం ఉందా అనేది. యూ షుడ్ సెల్ఫ్ అసెస్ యువర్ సెల్ఫ్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ అపాన్ దిస్ క్యాలెండర్ ఫస్ట్. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ విత్ ద సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 13 ఇది మనకి 2nd జూన్న అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ రాబోతుంది. వెంటనే 23rd జూన్కి క్లోజింగ్ అయిపోతుంది. ఎగ్జామ్ మనకి 24th జూలై టు 4th ఆగస్ట్ మధ్యలో ఉంటుంది. తర్వాత మనం చూసుకున్నట్టయితే ముఖ్యమైన ఎగ్జామ్ విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఈజ్ ద CGL. సో CGL చూడండి 9th of June. ఓకే, తర్వాత దిస్ ఇస్ ద క్లోజింగ్ టైమ్ వీ హ్యావ్ ఫర్ July 4th. సో ఎగ్జామ్ వచ్చేసి 13th August టు 30th August మధ్యలో ఉంది. సో ఈ మధ్యలో మీరు గమనించండి. సో సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ 13 నోటిఫికేషన్ తర్వాతనే మనకి వితిన్ 3 డేస్లో స్టెనో నోటిఫికేషన్ అయితే ఉంది. అండ్ దీని యొక్క క్లోజ్ డేట్ వచ్చేటప్పటికి 26th జూన్లోనే. మళ్ళీ ఎగ్జామ్ వచ్చేసి మనకి చూడండి 4th ఆగస్ట్ని ఎగ్జామ్ అవుతుంది. అగైన్ మనకి 6th ఆగస్ట్ టు 11th స్టెనో ఎగ్జామ్ అవుతుంది. మళ్ళీ JEE ఎగ్జామ్ హిందీ ట్రాన్స్లేటర్స్. ఓకే, సో ఈ యొక్క హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా మనకి 5th రోజునే రాబోతుంది. ఓకే, మళ్ళీ 26th క్లోజింగ్ అండ్ 12th ఆగస్ట్న మనకి ఎగ్జామ్ అయితే ఉంది. ఓకే, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్స్. సో తర్వాత మనకి ఫాలోడ్ బై CGL నోటిఫికేషన్ విచ్ ఇస్ ఆన్ 9th of June. సో జూలై వరకు మనకి టైం ఉంది అప్లై చేసుకోవడానికి. బట్ మేక్ ష్యూర్ సర్వర్స్ అనేవి ఒకేసారి అన్ని నోటిఫికేషన్స్ బ్యాక్ టు బ్యాక్ విత్ ఇన్ ఫ్యూ డేస్ గ్యాప్లో వస్తున్నాయి కాబట్టి సర్వర్స్ అనేవి చాలా హై వాల్యూమ్తో ఉంటాయి. బట్ మీరు అందరూ కూడా డిలే చేయకుండా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కీప్ ఆన్ ట్రయింగ్ అప్లయింగ్. ఓకే, అండ్ 13th August టు 30th August మధ్యలో మనకి CGL ఎగ్జామ్ అయితే జరగబోతోంది. ఓకే, దీని తర్వాత మనకి చూడండి ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి 16th జూన్ రాబోతుంది నోటిఫికేషన్. July 7th వరకు మనకి టైం ఉంది అప్లై చేసుకోవడానికి. September 1st టు 6th మధ్యలో ఎగ్జామ్ జరగబోతుంది. సో చూడండి నెక్స్ట్ CHSL కూడా మనకి వెంటనే 23rd జూన్లో నోటిఫికేషన్ రాబోతుంది. 18th జూలై వరకు టైం ఉంది. సెప్టెంబర్లో ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఓకే, SSC MTS కూడా 26th జూన్ నోటిఫికేషన్ రాబోతుంది. 24th జూలైలో క్లోజింగ్ టైం అండ్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ టైంలో మనకి ఎగ్జామ్ అనేది ఫినిష్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత JEE కనుక చూసుకున్నట్టయితే 30th జూన్ మ్యాక్సిమమ్ నోటిఫికేషన్స్ ఆర్ ఇన్ జూన్ అండ్ వీ నో దట్ ద వెండర్ హ్యాస్ చేంజ్డ్ రైట్. సో ఈ విధంగా మనకి ఇప్పుడు వెండర్ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని ప్యాటర్న్ బట్టి మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయని ఒక ఐడియా వస్తుంది. సో ఐడియా రావడానికైనా మనకి టైం అనేది విత్ ఇన్ దట్ గ్యాప్ కొంచెం తక్కువే ఉంది. సో వీ షుడ్ బి వెరీ వెల్ ప్రిపేర్డ్ ఎనఫ్. అఫ్ కోర్స్ మనకి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉన్నారో వాళ్ళకి పర్వాలేదు, కొంచెం గుడ్ ఎనఫ్ ఆఫ్ టైం. బట్ స్టిల్ దట్ ఈస్ అ వెరీ లెస్ టైం అని నేను చెప్తాను. యూ నీడ్ టు డూ హార్డ్ వర్క్. ఇప్పటి నుంచి డీవియేషన్స్ ఏమీ పెట్టుకోకుండా యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఎవర్ ఎగ్జామ్ యూ ఆర్ అప్లయింగ్. సో JEE లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 21st జూలై, ఎగ్జామ్ వచ్చేటప్పటికి 27th టు 31st of October వరకు మనకి ఉంది. అలాగే మనకి కానిస్టేబుల్ డ్రైవర్ మేల్కి కూడా రిక్రూట్మెంట్ మనకి నోటిఫికేషన్ డేట్ అయితే ఇవ్వలేదు, టెంటేటివ్గా జూలై సెప్టెంబర్లో రాబోతుంది. అలాగే ఆ టైంలోనే మనకి క్లోజింగ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అండ్ నవంబర్ డిసెంబర్ 2025లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే చూడండి హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా మనకి డేట్స్ వెళ్ళలేదు, టెంటేటివ్లీ జూలైలో, ఎగ్జామ్ నవంబర్ డిసెంబర్లో జరగబోతుంది. ఓకే, సో SSC GD ఏదైతే మనకి యూజువల్లీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఉంటుందో అక్టోబర్లో రాబోతుంది టెంటేటివ్గా. నవంబర్ వరకు క్లోజింగ్ టైమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అండ్ జాన్ నెక్స్ట్ ఇయర్లో మనకి SSC GD రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది. సో మిగిలినవన్నీ కూడా లైక్ సో అండ్ వీ హ్యావ్ కానిస్టేబుల్
అండ్ వీ హ్యావ్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. వీటన్నిటికీ కూడా డేట్స్ అనేవి టెంటేటివ్గా ఇచ్చారు మంత్స్. వి డిడ్ంట్ గెట్ ఎనీ పర్టికులర్ డేట్, ఇవన్నీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్. ఓకే, సో కమింగ్ టు అవర్ మెయిన్ CGL, CHSL ఆర్ MTS ఆర్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఆర్ ఎవరైతే JEE ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో స్టెనోకి కానీ, మీరందరూ కూడా ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. యూ గైస్ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ బికాజ్ మనము ప్రెడిక్ట్ చేయలేము వాట్ విల్ హ్యాపెన్ విత్ ద న్యూ వెర్షన్. సో బట్ స్టిల్ మనకి మంచి టైం ఉంది. డూ ప్రాక్టీస్ ద పీవైక్యూస్ని నెగ్లెక్ట్ చేయకండి. అండ్ హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ అలాగే మీరు వీక్గా ఉన్న సబ్జెక్ట్స్ని ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. అండ్ డోంట్ రిలై ఓన్లీ ఆన్ లైక్ ఎలా చెప్పాలి, మీరు ఒక కోచింగ్ తీసుకుంటే దాంట్లోనే రిలై అవ్వకుండా అదర్ సోర్సెస్ని కూడా మీరు వెతకండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రతిదానికి మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, సిలబస్, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో చేశాను. ప్లీజ్ ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో చూడండి. బట్ స్టిల్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. If you have any doubts, you can comment. Okay, thank you so much and all the very best.